ఎస్ ప్రభాస్ 'సలార్' సినిమా 5 రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ వరకు కూడా వసూలు చేయడం జరిగింది. అఫీషియల్‌గా తొలి 3 రోజులు ఈ సినిమా ఎంత వసూలు చేసిందనే దాని మీద అఫీషియల్ పోస్టర్‌లనేవి విడుదల చేశారు. ఆ తర్వాత వీక్ డేస్ వచ్చేసరికి ఆటిల్ని తీసుకొచ్చే విషయంలో, అప్డేట్ల విషయంలో కొంచెం టైమింగ్ అనేది పడుతూ ఉండటం, ఈ క్రమంలో అఫీషియల్ పోస్టర్‌లనేవి రాని పరిస్థితి. అయితే ఓవరాల్‌గా ఫస్ట్ నుంచి కూడా 'సలార్' కలెక్షన్స్‌ను మానిటర్ చేస్తున్న కొన్ని వెబ్సైట్లు కానీ, వీటికి సంబంధించిన కొన్ని సంస్థలు కానీ ఎప్పటికప్పుడు 'సలార్' సినిమాకు సంబంధించిన డైలీ వసూళ్ళు ఎంత, ఓవరాల్ వసూళ్ళు ఎంత అనే విషయాన్ని ప్రకటిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా 'సలార్' సినిమా 500 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తర్వాత ప్రభాస్ ఆయన ఖాతాలో ఒక సరికొత్త రికార్డులనేవి ఆయన మళ్ళీ నోట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే సౌత్ నుంచి అత్యధిక 500 కోట్ల వసూళ్లు కలిగిన చిత్రాలు కలిగిన హీరోగా కూడా ఇప్పటికే 2 సినిమాలు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. ఆల్రెడీ ఆయన 'బాహుబలి 1' 650 కోట్ల వరకు కూడా గ్రాస్‌ను వసూలు చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ 'బాహుబలి 2' 1800 కోట్లు, ఎవరికి సాధ్యం కాని రీతిలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇది మూడో సినిమా, ప్రభాస్ నటించిన మూడో సినిమా. చాలా గ్యాప్ ఇచ్చి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన సినిమా ఒక మంచి పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుని 500 కోట్ల వసూళ్లను సాధించడం అనేది గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇది చాలా అంటే ఇది ఏ హీరోకి సౌత్‌లో ఇంతవరకు కూడా 3 చిత్రాలు 500 కోట్లు దాటిన గ్రాస్ దాటిన చిత్రాలు ఏ హీరోకి లేవు. ఇది తొలిసారి ప్రభాస్ ఈ ఫీట్ సాధించిన తొలి హీరోగా కూడా రికార్డులు సాధించడం జరిగింది. అయితే నిన్నటి వరకు కూడా ప్రభాస్‌కి జోడీగా రజనీకాంత్ ఉండేవారు. ఆయన 2.0 సినిమా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్లు దాటిన సినిమాగా కూడా ఆ సినిమా 800 కోట్ల వరకు కూడా వసూలు సాధించడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూ చేస్తూ ఈ ఏడాది 'జైలర్' సినిమాతో 600 కోట్లు, ఆయన ప్రభాస్కు జోడీగా కూడా కొన్నాళ్ల పాటు 500 కోట్ల గ్రాస్ కలిగిన చిత్రాలు కలిగిన హీరోగా కూడా ఆయనకి ఒక రికార్డు, వీళ్ళిద్దరూ కూడా ఒకే నెంబర్తో ఉంటూ వచ్చారు. ఇప్పుడు రజనీకాంత్ని దాటేసి మరొక చిత్రంతో ప్రభాస్ ముందుకు రావడం జరిగింది. ఇక ప్రభాస్ తర్వాత రజనీ 2 చిత్రాలతో ఉంటే ఆ తర్వాత సౌత్ నుంచి హీరోల్లో చూసుకుంటే కనుక ఎన్టీఆర్, అలాగే రామ్ చరణ్ 'RRR' సినిమాతో ఆల్రెడీ ఆ సినిమా 1300 కోట్ల వరకు సాధించింది. కాబట్టి 500 కోట్ల క్లబ్లో ఈ ఇద్దరు హీరోలకు కూడా వాళ్ళ సినిమాతో ఒక స్థానం అనేది దక్కింది. ఇక సోలోగా విజయ్ నటించిన 'లియో' సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించడం, ఆ సినిమా కూడా 600 కోట్ల వరకు కూడా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ గ్రాస్ అనేది సాధించడం పట్ల ఇప్పుడు సౌత్ హీరోల్లో విజయ్కి కూడా ఒక 500 కోట్ల క్లబ్ సినిమా అనేది ఉంది అని చెప్పేసి ఒక ప్రీ రిపోర్ట్ అయితే దీని గురించి అందరూ ఎక్కువగా ఎగ్జైటింగ్గా మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ నుంచి కూడా నిజానికి ఈ సౌత్ ఆడియన్స్కి ఏంటంటే గతంలో మా హీరో సినిమా ఇన్ని థియేటర్లు ఆడింది, 100 రోజులు ఇన్ని సెంటర్లు ఆడింది, మా హీరో గొప్ప అని చెప్పి చెప్పుకుంటూ ఉండేవారు. ఎప్పుడైతే ఓపెనింగ్ల మీద ఈ కలెక్షన్స్ మీద వాళ్ళ దృష్టి మరల్చిందో ఖచ్చితంగా ఇప్పుడు మా హీరో రికార్డ్ ఇది, మా హీరో సినిమాలు ఇన్ని వసూలు చేశాయి, ఇన్ని 100 కోట్లు వసూలు చేశాయి అనే ఈ రికార్డుల మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఆ రకంగా చూసుకుంటే ప్రభాస్కున్న రికార్డులు అనేవి ఎవరికి చూసుకోవడానికి లేదు. ఒకసారి మనం పరిశీలిస్తే అంటే 'బాహుబలి 1' నుంచి ప్రభాస్ చేసిన సినిమాలన్నింటినీ చూస్తే ఒక్క 'రాధేశ్యామ్' మినహా దాదాపు అన్ని సినిమాలు కూడా 300 కోట్లు తక్కువ కాకుండా ఈ కలెక్షన్స్ అనేవి వసూలు చేశాయి. టాక్తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్ని సాధించడం, దాని కంటిన్యూషన్ ఫస్ట్ వీకెండ్లోనే 300 కోట్ల వరకు కూడా మినిమం వసూళ్ళు అనేవి సాధించడం, లైఫ్ టైం కూడా మంచి మంచి వసూళ్ళని సాధించడం జరిగింది. అంటే ఒక ఫ్లాప్ టాక్ వస్తేనే ప్రభాస్కి ఈ రకమైన గ్రాస్ అనేది రావడం అనేది నిజంగా ఆశ్చర్యకరం. ఆ రకంగా చూసుకుంటే ఒకసారి మనం 300 కోట్ల క్లబ్లో 5 చిత్రాలు ప్రభాస్ కలిగి ఉన్నాడని చెప్పే ఇది ఒక దీని గురించి ప్రత్యేకంగా ఇలా 100 కోట్ల వసూళ్ళు అనేవి ఏ హీరోకి, ప్రభాస్కి ప్రత్యేకంగా ఎలా ఉన్నాయనే దాని మీద ఫ్యాన్స్ అందరూ కూడా నిన్నటి నుంచి విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. మా ప్రభాస్కి సంబంధించి 300 కోట్లు గ్రాస్ సాధించిన చిత్రాలు 5 ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే 400 కోట్ల చిత్రాలు 4 ఉన్నాయంటున్నారు. 500 కోట్లు ఇప్పుడు 3 ఇందాక చెప్పుకున్నాం. అలాగే 600 కోట్లు 'బాహుబలి 1' 2 కూడా 600 కోట్లు. ఇక 1000 కోట్లు దాటిన సినిమా 'బాహుబలి 2' ఇది మనకు తెలిసిందే. అలాగే 1500 కోట్ల క్లబ్లో కూడా వేసుకోవచ్చు. 1800 కోట్లు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వసూలు చేసింది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే హీరోలు వాళ్ళ అభిమానులు కూడా మా హీరో యొక్క సత్తా ఇది అని చెప్పి చెప్పుకునే క్రమంలో గతంలో థియేటర్లలో ఇన్ని సెంటర్లు ఇన్ని మా సినిమా ఎంత ఆడిందని చెప్పి చెప్పుకునే క్రమంలో ఆ తర్వాత ఇన్ని 100 కోట్ల సినిమాలు ఉన్నాయి, మా హీరో యొక్క సినిమా ఇంత గ్రాస్ వసూలు చేసింది, ఇంత హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసింది, ఇంత షేర్ వసూలు చేసింది చెప్పుకునేవారు. ఇప్పుడు అది కూడా పోయి ఎన్ని 100 కోట్ల క్లబ్ అని చెప్పేసి ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు కొనసాగుతుంది. నిజంగా చెప్పాలి అంటే కనుక ఒక్క హిట్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే
పాజిటివ్ టాక్తో సలార్ అనేది ఓపెనింగ్ని సాధించడం, అంటే చాలామంది స్టార్ హీరోలకు సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్లో హిట్ అయిన సినిమాలకి కూడా చాలామంది స్టార్ హీరోలు తమ సినిమా హిట్ అని చెప్పుకుంటారు, ఇన్ని రోజులు ఆడిందని చెప్పుకుంటారు. సో ఆ లైఫ్ టైంలో రాని కలెక్షన్స్లు అన్నిటిని కూడా ప్రభాస్ ఒక్క రోజులో 178 కోట్లతో వన్ డేలో ఈ ఈ రకమైన ఫీట్ సాధించడం అనేది నిజంగా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. నిజంగా చాలామంది ఓపెన్గా మాట్లాడాలి అంటే ప్రభాస్ సలార్ ఫస్ట్ డే సాధించిన ఆ గ్రాస్ ఏదైతే ఉందో 2023లోనే నెంబర్ 1 గ్రాసర్ అని చెప్పి ఆ హిస్టరీ అంటే ఆ రికార్డ్తో పాటు చాలామంది హీరోలకి అంటే ఎంత ఒక సినిమా హిట్ అయితే ఒక హీరో రేంజ్ అనేది ఏ స్థాయిలో ఉంటుందనేది ఈ ఫస్ట్ డే ఓపెనింగ్తోనే ఉంటుంది. కాబట్టి ఒక బెంచ్ మార్క్ అదనేది ఒక సెట్ చేసి పెట్టాడు ప్రభాస్. సో ఇప్పుడు దాన్ని దాటడం అనేది ఏ హీరోకైనా హిట్ సినిమా అని చెప్పేసి ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, ఎంత బిగ్ రిలీజ్ ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయి వసూలు ఓపెనింగ్ రావడం అనేది నిజంగా భవిష్యత్తులో చాలామంది హీరోలకి కష్టసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఇక ఇందాక చెప్పుకున్నట్టు 500 కోట్ల క్లబ్లో 3 సినిమాలు సాధించడానికి ప్రభాస్కు దాదాపు 8 ఏళ్ళు పట్టింది. సో ఇప్పుడు ఆ ఫీట్ను మిగతా హీరోలు దాన్ని దాటేయాలి, మేము ప్రభాస్ కంటే ఎక్కువ దాటేయాలి అంటే కనుక అది అంత ఈజీ అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే సినిమాలు చేసే విషయంలోనే దాదాపు సంవత్సరం మినిమం టైం పడుతుంది. మ్యాక్సిమం 2-3 ఏళ్ళు పడుతున్న సమయంలో వాళ్ళు ఎప్పుడు సినిమాలు చేయాలి, అందులో ఏది హిట్ అవ్వాలి, ఎంత ఓపెనింగ్ రావాలి, ఈ రికార్డులన్నీ దాటతాకి దాదాపు దశాబ్ద కాలం పడుతుంది. మిగతా హీరోలు నిజానికి బన్నీ కానీ, అల్లు అర్జున్తో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా ప్రస్తుతం చాలామందిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు సినిమాలు తీయాలి, ఈ రకమైన పెద్ద ఓపెనింగ్ అనేది రావాలి, సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చి గ్లోబల్గా మంచి వసూళ్ళు అనేవి రావాలి అంటే కనుక అంత ఈజీ విషయం అయితే కాదు. ప్రభాస్ ఎంత హైప్ మధ్య ఈ సినిమా విడుదలవటం కేవలం ప్రభాస్కున్న బాడీ లాంగ్వేజ్, ఆయనకున్న పొటెన్షియాలిటీ వల్లే సలార్ సినిమా ఎలాంటి కొంచెం కంటెంట్ పరంగా కూడా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ప్రభాస్ స్టార్డమ్ మీద ఈ రకమైన రికార్డులు అనేవి తిరగరాయటం అనేది ఇప్పుడు అభిమానులు ఎంతో కూడా ఆనందపరుస్తుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక వీక్ డేస్లో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనే దాని మీద రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. మరొక పక్క కొత్తగా ఒక కాంట్రవర్సీ సలార్కు సంబంధించి వినిపిస్తుంది ఏంటంటే కనుక నార్త్లో ఈ సినిమాకు సంబంధించి వీక్ డేస్లో బెనిఫిట్ షోలను ఏర్పాటు చేశారు, స్పెషల్ షోలను ఏర్పాటు చేశారు, కార్పొరేట్ బుకింగ్ అనేది ఏదో వాళ్ళందరూ క్రియేట్ చేశారని చెప్పేసి షారుఖ్ అభిమానులు విపరీతంగా దీన్ని ఫోకస్ చేస్తూ కూడా సలార్ బాక్స్ ఆఫీస్ స్కామ్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ను కూడా క్రియేట్ చేసి వాళ్ళు ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి తొలి నుంచి కూడా ఈ బాలీవుడ్ కల్చర్ని సౌత్ దర్శకులు కానీ, సౌత్ మేకర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడా ఫాలో అవ్వకుండా జెన్యూన్గా ఉండడానికే నెట్ కలెక్షన్ల మీద జెన్యూన్గా ఉంటూ ఆధారపడి ఏదైతే ఉందో దాన్నే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. బట్ ఈ ఫస్ట్ నుంచి ఈ కల్చర్ అనేది బాలీవుడ్కి ఎక్కువగా ఉండటం, నిన్న కూడా యానిమల్ నిర్మాత ప్రణయ్ రెడ్డి కార్పొరేట్ బుకింగ్ గురించి స్పెషల్గా మాట్లాడటం, షారుఖ్ ఖాన్ సినిమాలకు చేసినట్టు మా సినిమాకి చేయలేదని చెప్పి ఇండైరెక్ట్గానే ఆయన బాలీవుడ్కి సంబంధించిన ఈ కార్పొరేట్ బుకింగ్ గురించి డైరెక్ట్ అటాక్ చేయడం జరిగింది. ఇలాంటి క్రమంలో బాలీవుడ్ తమ మీద దాడిని ఎదురుదాడి కనుక్కునేలాగా కూడా ఇప్పుడు సలార్ మీద ఈ రకమైన ఎదురుదాడికి దిగుతూ ఇక్కడ ఏదో కార్పొరేట్ బుకింగ్ జరిగిపోయినట్టుగా, నిజంగా ఏదో హాల్స్ అన్నీ ఖాళీగా ఉంటే వాళ్ళు ఏదో మా బుక్ మై షోలో రెడ్ మార్క్ ఇచ్చినట్టుగా కూడా ఈ రకమైన కొంత నెగిటివ్ ప్రచారం అనేది సలార్ మీద జరుగుతూ ఉంది. బట్ ఓవరాల్గా మనకి సంక్రాంతి వరకు వచ్చేసరికి కూడా ఇక్కడ మన దగ్గర పెద్ద సినిమాలు ఏవి లేవు. డెవిల్ అనే సినిమా ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ వీకెండ్ పెద్ద అంటే సలార్ ఎఫెక్ట్ అనేది పెద్ద పడదు కలెక్షన్స్. సో సంక్రాంతి దాకా ఖచ్చితంగా సినిమా చూడాలి అంటే కనుక ఒక వన్ ఆఫ్ ద ఆప్షన్ సలార్ చాలామందికి ఉంటుంది. ఫ్యామిలీస్ కూడా ఖచ్చితంగా వచ్చి సినిమా చూస్తే చాలా ఈజీగా త్వరగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ లాంగ్ రన్లో మాత్రం ఖచ్చితంగా చాలా ఏరియాల వరకు కూడా ఈ వీకెండ్ వరకే నైజాం లాంటి ఏరియాలు చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఎవరైతే కొన్ని ఆంధ్ర ఏరియాల్లో టికెట్ రేట్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో కొంచెం మాత్రమే పెంచడం వల్ల కొన్ని ఏరియాలు పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అంటారు. ఇక బాలీవుడ్లో కూడా డుంకీ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ 2 days ఉన్నప్పటికీ కూడా తర్వాత సింగిల్ స్క్రీన్లో డుంకీని కాదని చెప్పేసి సలార్ను వేయాలని చెప్పేసి ఆడియన్స్ కోరిన మీదట అక్కడ కూడా డే బై డే 3 కంటే డే 1 కలెక్షన్ కంటే డే 3 కలెక్షన్ అనేది సలార్కి ఎక్కువ రావడం అనేది, సో అక్కడ ప్రేక్షకాదరణ అనేది సలార్ సినిమాకి రోజు రోజుకి పెరుగుతుంది అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి మనకి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేవలం హిందీ బెల్ట్లోనే 100 కోట్ల గ్రాస్ అనేది సాధించడం అనేది కూడా ఇప్పుడు ఒక రికార్డుగా చూస్తున్నారు. ఎన్నాళ్ళు కూడా RRR సినిమాకి, పుష్ప సినిమాకి మాత్రమే ఇలాంటి ఒక సోలోగా KGF సినిమాకి చూసుకుంటే కనుక అక్కడ హిందీ బెల్ట్లోనే 100 కోట్ల పైగా గ్రాస్ సాధించిన ఉంది. ఇప్పుడు సలార్తో కూడా ఇప్పుడు బాహుబలి 2 తర్వాత మరొకసారి ఆయన
ప్రభాస్ బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత ఇది మూడో సినిమా. హిందీ బెల్ట్‌లో ఆయన 100 కోట్ల గ్రాస్‌ను కూడా క్రాస్ చేసి మరింత అక్కడ రోజురోజుకి ప్రేక్షకాదరణ పెంచుకుంటూ కూడా మంచి వసూళ్ళు. నిజానికి హిందీ బెల్ట్‌లో ఫస్ట్ నుంచి కాన్సంట్రేషన్ చేసి అక్కడ ఓపెనింగ్ మీద దృష్టి పెడితే మంచి మంచి థియేటర్లు గనక లాస్ట్ మినిట్ బుకింగ్ దాకా ఆగకుండా ముందు నుంచి పీవీఆర్ గనక సలార్‌కి గనక మంచి బుకింగ్ ఇచ్చి అక్కడ రిలీజ్‌కి అనుకూలంగా పరిస్థితులు ఉంటే గనక ఖచ్చితంగా ఇప్పటికే మరిన్ని 100 కోట్లకు పైగా వసూళ్ళు ఒక 600 కోట్లను దాటి గ్రాస్ అనేది సలార్ సినిమా చూసేది అని చెప్పి ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. బట్ పరిస్థితులు కొన్ని కొన్ని అనుకూలించకపోవటం వల్ల పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో బెటర్ పెర్ఫార్మెన్స్ చేయాల్సిన దానికంటే తక్కువ వసూళ్ల విషయంలో చేసిందని చెప్పేసి రిపోర్ట్ వినిపిస్తుంది. ప్రభాస్ సత్తా ఏది ఎలా ఉన్నా సరే ఒక మంచి సినిమా పడితే ఖచ్చితంగా ఒక్క సినిమా చాలు, మిగతా అన్ని సినిమాలు ఎన్నాళ్ళు ఎవరైతే అభిమానులు బాధపడుతూ వచ్చారో తాము సాధించాలనుకున్న విజయాన్ని చూడలేకపోయాం, లేట్ అయింది అనుకున్నారో సో వాటన్నిటిని కూడా దిగమింగేలాగా కూడా ఒక ఆనందకరమైన రిజల్ట్ను సలార్ సినిమా ఇప్పుడు వాళ్ళకి ప్రభాస్ యాక్టింగ్తో పాటు వాటిని కలెక్షన్ల రూపంలో కూడా ఇక్కడ మంచి వసూళ్లను సాధిస్తూ కూడా అభిమానులను ఆనందపరుస్తూ వస్తున్న పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాం.